మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, మరి జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? ఉగ్గాని చేస్తున్నానండి, బట్ కొంచెం హెల్దీగా చేస్తున్నాను. స్ప్రౌట్స్ ఉగ్గాని. స్ప్రౌట్స్ తో ఉగ్గాని. ఎస్. సో స్ప్రౌట్స్ అలాగే తినలేం కాబట్టి ఇలా ఉగ్గాని లాగా చేసుకుంటే టేస్టీగానే ఉంటుంది, హెల్దీగానే ఉంటుంది. ఎస్ అండి. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం. స్ప్రౌట్స్ ఉగ్గాని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్ప్రౌట్స్ ఉగ్గాని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, మరమరాలు 2 కప్పులు, తరిగిన టొమాటో 1, నిమ్మరసం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, వేరుశనగ పలుకులు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. స్ప్రౌట్స్ ఉగ్గాని. రాజు గారు, స్ప్రౌట్స్ ఉగ్గాని స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో అంటే ఇది మనం ఇంట్లో ప్లాన్ చేసుకుంటే ఒక 2 రోజుల ముందుగా మనం ప్లాన్ చేసేసుకుంటే ఒక రోజు నానతాయి, ఇంకో రోజు మనం గుడ్లో కట్టేసి కొంచెం తడిగుడ్లో పెట్టేస్తే చీకట్లో మనం మొలకలు వచ్చేస్తాయి. సో మొలకలు రావడం వల్ల ఏంటంటే కొంచెం మనకు హెల్దీ కదా. అవును. సో కాబట్టి ఇలా అప్పుడప్పుడు మనం ప్లాన్ చేసుకుంటే మనం మామూలుగా చేసుకునే ఉప్మాలో కానీ సేమియాతో చేసుకునే దాంట్లో కానీ అప్పుడప్పుడు అలా వాడుతూ ఉంటే కొంచెం బెటర్ అండి. ఒకవేళ అంత ప్లానింగ్ లేదు అంటే మనకి ఈ మధ్య మార్కెట్ లో ఈజీగానే స్ప్రౌట్స్ దొరుకుతున్నాయి. తీసుకొని ఒక్కసారి నీళ్ళలో మనం ఫ్రెష్ వాటర్ లో కొంచెం కడిగేసుకుంటే సరిపోతుంది. సో ముందుగా దీనికి మనం పోపు పెట్టేసుకున్నామండి. సో కొద్దిగా ఆయిల్, ఎండుమిరపకాయలు, సో ఇవి కొంచెం వేగుతున్నప్పుడే పోపు దినుసులు, పప్పుల పోపు అండి. సో దీనికి ఏంటంటే కొంచెం మనం తీసుకునే మరమరాలు కొంచెం సాల్టెడ్ గా ఉంటుంది, లైట్ గా, కొంచెం మందంగా కూడా ఉంటాయి. అవి చూసి తీసుకోవాలి. రెగ్యులర్ గా మనం మామూలుగా తీసుకునే మరమరాలతో అయితే కొంచెం ముద్ద అయిపోతుంది. సో అదొకటి కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకుంటే బాగుంటుంది. దానికోసం కలర్ మారుతున్నప్పుడు సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సో పచ్చిమిరపకాయలు. దీనిలోకి వెల్లుల్లి బాగుండదు కదా రాజు గారు? లేదండి. కరివేపాకు, వేరుశనగ పలుకులు, సో ఈ ఉగ్గాని లాంటి వాటిల్లో లేకపోతే అటుకులతో చేసే వాటిల్లో కూడా ఎక్కువ వేరుశనగ పలుకులు వాడుతూ ఉంటారు. పప్పులు ఎక్కువ ఉంటే టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో అవి తగులుతూ ఉంటాయి కదా, సో అది బాగుంటుంది. సో దీంట్లోనే వీటితో పాటుగా మిక్స్డ్ స్ప్రౌట్స్. సో కావాల్సిన దీంట్లో ఏంటంటే మనం ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది వాళ్ళ చాయిస్. కొద్దిమంది యాడ్ చేస్తారు, కొద్దిమంది యాడ్ చేయరు. సో ఉల్లిపాయతో ఇష్టపడే వాళ్ళు ఉల్లిపాయ యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం సాల్ట్ వేస్తున్నాను, అంటే వాటర్ కొంచెం బయటకు వచ్చి తొందరగా వేగుతాయి. సో ఇవి వేగితే ఏంటంటే మనకు నెక్స్ట్ ప్రాసెస్ మనం వెళ్ళిపోవచ్చు. సో స్ప్రౌట్స్ వేగిపోతూ ఉంటాయి, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మామూలుగా మనం బ్రెడ్ ఎక్స్పైరీ డేట్ చూసుకుని తీసుకుంటూ ఉంటాం, కానీ 2-3 రోజులు నిల్వ ఉంచగానే ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు బ్రెడ్ పైన కొద్దిగా నీళ్లు చల్లి దాన్ని ఒక అల్యూమినియం ఫాయిల్లో చుట్టి ఓవెన్లో కొద్దిసేపు వేడి చేసుకున్నాం అనుకోండి, బ్రెడ్ తాజాగా ఉంటుంది, ఎలాంటి వాసన రాదు. చిట్కా చూసాం కదా, స్ప్రౌట్స్ వేగాయి రాజు గారు. ఓకేనండి. సో దీంట్లో ఇందాక కొంచెం వేసుకున్నాం. ఇక్కడ మనకు మరమరాలకు సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు, టొమాటో అండి. సో టమాటో ముక్కలు కొద్దిగా, అంటే మనకు హాఫ్ డన్ అయితే సరిపోతుంది, పూర్తిగా అవ్వక్కర్లేదు. మధ్య మధ్యలో కొంచెం అలా తగులుతూ ఉంటే బాగుంటాయి.
సో ఇక్కడ మనం మరమరాల ప్లేస్ లో వేరే వేరే చేంజ్ చేసుకుంటూ, అంటే రవ గానీ అటుకులు గానీ అలా చేంజ్ చేసుకుంటూ ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చా రాజు గారు? అంటే ఇలా అటుకులతో చేసేసుకోవచ్చు అండి. బట్ ఏంటంటే మనం ఈ మరమరాల్లో చేస్తున్నాం కాబట్టి అంటే దీనికైనా ఉగ్గానే అనుకుంటాం. మామూలుగా మనం రవ్వ అది చేసేస్తే మళ్ళీ ఉప్మా అయిపోతుంది, ఉప్మా లేదా టమాటో బాత్ అవుతుంది. చేసుకోవచ్చు ఇలా స్ప్రౌట్స్ మనం యాడ్ చేసేసి డిష్ మనకు నచ్చినట్టుగా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేద్దాం. ఓకే, సో ఈలోగా మరమరాలు కొంచెం తడిపేసుకుందాం. సో కొద్దిగా నానిపించాలండి మనకు. ఓకే, జస్ట్ వాటర్ లో డిప్ అయితే సరిపోతుంది కదా. ఓకే, సార్ బాగా కలిపేసిద్దాం. ఇక్కడ స్టవ్ ఆపేసేసుకుందాం అండి. ఓకే, చూడ్డానికి అయితే చాలా బాగుంది రాజు గారు. ఫ్రూట్స్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే పెంచుకున్నాం. సో మరమరాలతో పాటుగానే అవి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. సో వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళ క్వాంటిటీస్ అటు ఇటుగా చేసేసుకోవచ్చు. కొంచెం నిమ్మరసం కూడా పిండేసుకున్నాం. సో టమాటా ఉన్న ఈ పులుపు కూడా కొంచెం బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర. సో ఆల్మోస్ట్ మనకు రెడీ, స్ప్రౌట్స్ కానీ రెడీ అండి. పెద్ద స్పూన్ ఇస్తారా? మనకి పెద్ద ప్రాసెస్ ఏం లేదు కదా రాజు గారు, చక్కచక్క అయిపోతుంది. చాలా ఫాస్ట్ రెసిపీ. సో బ్రేక్ఫాస్ట్ లాంటి టైంలో గానీ మనకి డిన్నర్ టైంలో గానీ చాలా ఈజీగా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. జస్ట్ పోపు పెట్టేసుకుంటే చాలు. స్ప్రౌట్స్ అయితే మనకు కొంచెం మార్కెట్ నుంచి తెచ్చేసుకున్నా, లేకపోతే ఇంట్లో చేసుకోవాలనుకుంటే చెప్పాను కదా కొంచెం ప్రాసెస్ ఉంటుంది. సో ఎక్కువగా ఏంటంటే ఈవినింగ్ స్నాక్ లా తీసుకుంటారు. సో ఫుడ్ నైట్ డిన్నర్ లాగా వేసుకుంటా, సో ఈవినింగ్ తీసేసుకుంటే ఇది మంచి ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది. ఓకే, సో మరి స్ప్రౌట్స్ ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. మీరు కార్వింగ్ కూడా చేసేస్తే ఆ తర్వాత టేస్ట్ చేసేద్దాం. ఓకే, వాటర్ మెలన్ అంతా చేస్తున్నానండి. స్వాట్ ఫిష్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ డ్రా చేసుకోవాలి మనం. ఓకే, డ్రా చేసిన తర్వాత సైడ్ నుంచి కొంచెం తీసేస్తే మనకు ఆ పిక్చర్ బయటకు వచ్చేస్తుందండి. చాలా కష్టం కదా రాజు గారు, కొంచెం ప్రొఫెషనల్ గా అంటే కొంచెం హార్డ్ గా ఉంటుంది, స్కిన్ మీద చేస్తున్నాం కాబట్టి. అదే లోపల ఫుడ్ పైన అంటే కొంచెం ఈజీగానే వచ్చేస్తుంది మనకి. ఓకే, సో డ్రాయింగ్ కొంచెం ప్రాక్టీస్ ఉంటే ఈజీగానే చేసేయచ్చు. సో గ్రూవర్తో ఫినిషింగ్. ఐస్. ఎస్. సో దీని మధ్యలో చిన్నగా రంధ్రం చేసి మనం లవంగం కానీ లేకపోతే మిరియం కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చు. నేను మిరియాలు పెడుతున్నాను. ఓకే,
కొంచెం గ్రూవర్ ఉంటే కొంచెం ఈజీగా ఉంటుందండి గ్రూవ్స్ అవి పెట్టేసుకోవడం. ఓకే, బాగుంది. స్లాట్ ఫిష్ రెడీ. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. సో వేడివేడిగా స్ప్రౌట్స్, ఉగ్గాని అండ్ బ్యూటిఫుల్ కార్వింగ్ రెండు రెడీ అయిపోయాయి. సో ఈ ఉగ్గాని టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. స్ప్రౌట్స్ ఉగ్గాని తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వేరుశనగ పలుకులు వేసి వేయించాలి. దీనిలో మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత మరమరాలు నీటిలో వేసి తీసి దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, స్ప్రౌట్స్ ఉగ్గాని రెడీ.